సో మోదీ అభినవ గురజాడగా మారి ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే అమరావతి పోలవరం రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగం అవుతానన్నారు, గొప్ప మాట చెప్పారు. అయితే సత్వర కార్యాచరణ ప్రారంభం కావాలి, వేగం కూడా పెంచాలన్నారు. మరి వేగం పెంచడానికి చంద్రబాబు నాయుడు రెడీ. అందరికన్నా దేశంలో స్పీడ్గా పనిచేసే ముఖ్యమంత్రి ఆయనకి వయసుతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. కానీ మనకు కావాల్సిన ఫ్లూయిడ్ కావాలి. మరి ఆ లిక్విడ్కి ఎక్కడి నుంచి వస్తుంది? తప్పకుండా అండి. ముందు తులసిరెడ్డి గారికి నా అభినందనలు చెప్తున్నాను. మొదటి స్టార్టింగ్కిను ఇప్పటికి కొంత మార్పు వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నేను చెప్పాను కదా, అప్పుడు కాంగ్రెస్ తులసిరెడ్డి, ఇప్పుడు మామూలు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు అన్నగారు మన తులసిరెడ్డి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు మెన్షన్ చేసినటువంటి అంశాలు, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన అంశాల్లో కూడా రీస్టార్ట్ చేశాము, ప్రారంభించుకున్నాము. వనరులు పలు రూపాల్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, గ్రాంట్ల రూపంలో. తర్వాత ఇందాక చెప్పినట్టుగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పొందుపరుచుకున్నామో ఎవరి బాధ్యత అనేది అది ఖచ్చితంగా అమలైద్దని చెప్పి నేను అనుకుంటున్నానండి. అందులో ఏమి డిస్ప్యూట్ లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాజ్ వీఆర్ ఇన్ ద కోయిలేషన్ గవర్నమెంట్. మనకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో కోయిలేషన్ గవర్నమెంట్లో బీజేపీకి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది, అట్లాగే జనసేనకి కూడా. మీరు సీనియర్, అయినను పోయి రావాలి హస్తినకు. అయినా మనం అడగాల్సిందే. చంద్రబాబు నాయుడు పని పెట్టుకుని 15 రోజులకోసారి ఆయన వెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుని అడగాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల అభివృద్ధితో పాటు పోలవరం, అమరావతి అనేది ఆయనకి రెండు కళ్ళు లాంటివి. ఖచ్చితంగా దీన్ని అన్ని రూపాల్లో వనరులు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ రకంగా తెచ్చుకోవాలి, అప్పులు తక్కువ వచ్చి గ్రాంట్లు ఎక్కువ వచ్చేలాగానే, అదేవిధంగా అన్నమాట నిలబెట్టుకునేలాగా కేంద్రం కూడా ఈ రోజున భుజం కలిపి చేస్తానని చెప్పడమే కాకుండా, అంటే ఇక్కడ బహిరంగంగా అనౌన్స్ చేయాలా కొన్ని అంశాలు అంటే ఒకటే అండి, ఇంటర్నల్గా అన్నీ కూడా మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా అమలు చేస్తారు, చెప్పేటప్పుడు చెప్పుకుంటారని చెప్పి నా అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా ప్రతిదానికి ఒక స్టేట్మెంట్ లాగా రావాలి అనేది కాకుండా, కామన్గా ఈ రోజున మోడీ గారి యొక్క ప్రసంగం మొదటి నుంచి ఆశాంతం మనం గమనించినట్లయితే ఎవ్రీ ఆస్పెక్ట్లో భారతదేశానికి ఇది తలమానికం కాబోతా ఉంది. నేను భుజం కలిపి నడుస్తాను, అవును, కలిసి నడుస్తాము, కలిసి సాధిస్తాము అని చెప్పిన మాటల్ని మనం గమనించినట్లయితే అది మాటలకే పరిమితి అయిద్ది అని నేను అనుకోవట్లేదండి. ఈసారి ఖచ్చితంగా దీన్ని అమలు చేసే దాంట్లో 3 yearsలో మనం కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి 3 yearsలో వాట్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అనేది మనం విల్ సీ. డెఫినెట్గా మనం చూస్తాము, ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పి నా నమ్మకం అండి. మనం ఏంటంటే కొన్ని మనం నమూనాల్లో కూడా మనం కొంత ఎడిషనల్గా మనం చేసుకుంటా ఉన్నాం. మినిమమ్ ఏ రకంగా మనం సాధించాలి, దాన్ని ఎడిషనల్గా మనం ఏ రకంగా యాడ్ చేసుకోవాలి, ఎట్లా యాడ్ చేసుకొని మంచి రాజధానిని ఏ రకంగా నిర్మించుకోవాలనేది మనం అది ఖచ్చితంగా సాధించగలం.